జీవిత సత్యం. మామూలుగా సోది చెప్పేవాళ్ళు మామూలు మన పట్టణాల కంటే కూడా పల్లెటూర్లలో చాలా విపరీతంగా వస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పే రీతిలో సత్యం కలిగినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. 100 మంది సోది చెప్పేవాళ్ళు ఉంటే వాళ్ళల్లో 10% మంది సత్యం కలిగినటువంటి వాళ్ళు, దానిని ఆ విధంగా అభ్యసించిన వాళ్ళు ఉంటారు. ఈ సోది అనంగా ఏమిటంటే, మనం సోది చెప్పించుకుంటూ ఉండేటప్పుడు ఆ సోది చెప్పే ఆమెకి మనకు ముందు చనిపోయినటువంటి వాళ్ళు, అప్పుడే చనిపోయిన వాళ్ళైనా సరే, ముందు చనిపోయిన వాళ్ళైనా సరే, వాళ్ళని వచ్చి ఆవహిస్తారు. ఇది నిత్య సత్యం. ఆవహించి మనం అడిగినటువంటి అన్నిటికీ కూడా యథార్థమైనటువంటి సంఘటనలు వాళ్ళు లీనమైపోయి ఆ సోదిలో చెప్పడం జరుగుతుంది. అది నా కళ్ళారా నేను 9వ తరగతి చదివేటప్పుడు మా అమ్మ చనిపోయింది. మేము గోనుపల్లి గ్రామంలో పెన్సిల్ నరసింహస్వామి పెంచలకోన ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా గోనుపల్లి గ్రామంలో మా బాబు వీడియోగా పనిచేస్తూ కాపురం ఉండేటప్పుడు ఆమెకు అష్టమ గర్భం 8వ గర్భం రావడంతో అష్టమ గర్భం మేనమామలకి చేటు అని తెలుసుకుని, అదొక నానుడి అనమాట. కంసుడు కృష్ణుడుతో పోలుస్తారనమాట. ఆ విధంగా మేనమామకి గర్భం అని చెప్పి, ఆ మేనమామకి చేటు అని చెప్పి ఆమె ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర ఏదో తీసుకొని నాటుమని తీసుకొని తినేసింది. ఈ విషయాన్ని ఎవరికీ తెలియజేయకుండా డాక్టర్ గారు, మామూలుగా పల్లెటూర్లలో ఏం పెద్ద డాక్టర్లు ఉంటారు, ఆర్ఎంపీ డాక్టరే ఉంటాడు, వచ్చి మందులు వాడుతూ ఉన్నారు. పెన్సిల్ స్వామి తిరణాలు కావడంతో ఆ రద్దీలో ఎక్కడికి కూడా వాహనాలు దొరకని, రాపూర్కి కానీ నెల్లూరుకి కానీ ఎక్కడికి కానీ తీసుకోలేకపోయారు. ఆమె ఆ విధంగా వికటించడంతో ఆ మందు తీసుకున్న 4వ రోజు చనిపోయింది మా తల్లిగారు. చనిపోయిన వెంటనే కోట గ్రామానికి తీసుకొచ్చి అక్కడే అంత్యక్రియలు అవన్నీ జరిగి స్వగ్రమైన నెల్లూరు జిల్లా వాకాడు కోట గ్రామంలో అన్నీ జరిగాయి. జరిగిన తర్వాత ఒక 2-3 నెలలకు ఒక సోదామి మా ఇంటికి వచ్చింది. వచ్చిన వెంటనే మా మేనత్త ఆ సోది చెప్పించుకుంటుంటే మా అమ్మ ఆమెకు ఆవేశించి, జరిగినట్టు తూచా తప్పకుండా మీరే ఆలోచించండి, ఇది యథార్థం, ఎక్కడ గోనుపల్లి ఎక్కడ కోట, ఆమెకి ఏమన్నా విషయాలు తెలుస్తాయా చెప్పండి, జరిగినట్టు పూసగుచ్చినట్టు, ఎందుకు చనిపోయింది, ఎలా చనిపోయింది, చనిపోయేటప్పుడు ఆమె దగ్గర ఏ బిడ్డలు లేరు అని యథార్థం కన్నీటి మన్నంతో గలగలగలగా కన్నీటితో ఆమె చెప్పడం జరిగింది. కళ్ళారా చూశాను, ఏడ్చేస్తూ ఉన్నది. నా 2 బిడ్డలు లేరు, 2 మగపిల్లకాయలు సెలవులని చెప్పి కోటకు వచ్చి ఉన్నారు, ఆ 2 పిల్లకాయలు నా దగ్గర లేరు, మిగతా బిడ్డలు నా 3 బిడ్డలు నా దగ్గర ఉన్నారు, నా భర్త దగ్గర ఉన్నారు, నేనే చేతులారా చేసుకున్నాను, చెప్పుకోలేకపోయాను, భయపడిపోయాను, నా ప్రాణానికి నేనే పోగొట్టుకున్నాను, చివరి వరకు కూడా ఆ 2 బిడ్డల్ని చూడాలని తహతహలాడిపోయానని చెప్పి అల్లాడి ఏడుస్తూ చెప్పేసింది. ఇది నా జీవితంలో సోది వాళ్ళలో ఉన్న సత్యం తెలుసుకున్నాను. అంటే ఇదేమిటంటే దీని అర్థం, అకస్మాత్తుగా చనిపోయినటువంటి వాళ్ళు తమ కార్యం పూర్తయ్యేంత వరకు ఈ ఇలలో తిరుగుతూ ఉంటారు అనే నిదర్శనం మనకి తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఒక మనిషికి దేవుడు 40 సంవత్సరాలని ఆయుష్ రాస్తే, ప్రమాదవశాత్తు 30 సంవత్సరాలకి కానీ చనిపోతే 10 సంవత్సరాలు కూడా వాడు పైకి వెళ్లకుండా ఈ గాలిలో ధూళిలో సంచరిస్తూ ఉంటాడు. సోది వాళ్ళు వచ్చినప్పుడు ఆ సోది వాళ్లకు ఆవశిస్తాడు అనేది నిత్య సత్యంగా మనం భావించుకొని నమ్మవలసినటువంటి విషయం. ఈ రోజుల్లో అలా జరుగుతున్నాయో లేవో తెలియదు, కానీ ఆ రోజుల్లో మాత్రం ఆ యొక్క నిత్య సత్యాన్ని నేను గ్రహించగలిగాను. ఈ సత్యాన్ని ఈ రోజుల్లో కూడా ఉండొచ్చేమో, కానీ అంతగా కనిపించడం లేదు. సత్యవంతమైన సోదరులు లేరు, చెప్పుకునే వాళ్ళు అంత మాత్రం లేరు. కాబట్టి ఈ రోజుల్లో మనం దాన్ని గమనించకపోయినా ఇది ఆ రోజుల్లో జరిగిన నిత్య సత్యం.